సంవత్సరం కాలం అయింది. కూటమి ప్రభుత్వం ఏం చేశారు, చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేశారు, ఒదిగేది ఏమిటి అని చెప్పి ఈ దువ్వెత్తి పోస్తున్నారు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. మనతో పాటు చింతామోహన్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు పాలన సంవత్సరం అయితే ఏడాది అయితే దాటింది, ఏమంటారు? ఏమి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు బాగా లేవయ్యారు. చంద్రబాబు నాయుడు ఏదో ఊరకే స్టేట్మెంట్లు వారానికి ఒకసారి ఇస్తున్నాడు. ఆయన P4 అంటాడు, మరి పేదరికాన్ని నిర్మూలిస్తాను 29కి అంటాడు. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 పూటలు ఎవరో భోంచేయటం లేదు. మరి ఆయన ఇంకా చెప్తున్నాడు జీరో కరప్షన్ అంటాడు. ఆయన సొంత నియోజకవర్గంలోనే తాలూకా ఆఫీసులు డబ్బులు తీస్తున్నారు, పోలీసులు డబ్బులు తీస్తున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి రెవెన్యూ ఆఫీసుల్లో డబ్బు లేనిదే ఏం పని కావటం లేదు. ఉన్నటువంటి 150 మంది ఎమ్మెల్యేలో ఒక్క 10% తప్పించి మిగిలిన వాళ్ళందరూ డబ్బు తీస్తున్నారు, డబ్బు అంటున్నారు. మంత్రులు కూడా దాదాపుగా కరప్షన్ మొదలైపోయింది. మరి జీరో కరప్షన్ గురించి ఆయన మాట్లాడే హక్కు ఆయనకు లేదని తెలియజేస్తున్నా. మరి ఆయన ఊరికే 2047 అంటాడు. ఏం 47 అయ్యా? 20 ఏళ్ళ తర్వాత నువ్వు ఎక్కడుంటావో నీకే తెలియదు. మరి ఆ పరిస్థితుల్లో ఊరికే మాటలు చెప్తున్నాడు. మొన్న ప్రధానమంత్రిని తీసుకొచ్చాడు. మరి ప్రధానమంత్రి చేత ఉక్కు ఫ్యాక్టరీని గురించి ఒక్క మాట చెప్పించలేకపోయాడు. ఏం ప్రయోజనం? మరి ఈరోజు విపరీతమైనటువంటి నిరుద్యోగం ఉంది. బీటెక్లు పాస్ అయిన వాళ్ళు డ్రైవర్లుగా చేస్తున్నారు ఈరోజు. మరి నిరుద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉంది. అధిక ధరలు బాగా పెరిగిపోతున్నాయి. మరి ఈ రోజు దాకా ఆయన అనేకమైన ఇళ్ళు కట్టుకుంటున్నాడు. అమరావతిలో ఒక ఇల్లు, కుప్పంలో ఒక ఇల్లు, హైదరాబాద్లో ఒక ఇల్లు. ఒక్క పేదవాడి కన్నా ఇల్లు కట్టించాడా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఈ ఒక్క సంవత్సర కాలంలో పరిస్థితులు బాగా లేవు, చాలా అధ్వానంగా ఉంది. మరి కూటమి ప్రభుత్వం తెలియజేస్తుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ కానీ ఎంతో అవకాశం ఉన్న విశాఖపట్నం, ఐటీ చాలా అభివృద్ధి చేయడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏం చెప్తారు మీరు? అయ్యా, ఏదైనా సాధ్యం కాంగ్రెస్ పార్టీ వల్లే. ఏ పార్టీలు చేయలేవు. మన్మోహన్ సింగ్ రావడం వల్లే, మన్మోహన్ సింగ్ విధానాల వల్లే ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగా పెరిగింది. కానీ మరి వ్యత్యాసాలు బాగా కనిపిస్తున్నాయి పేదవాడికి లేని మరి ఉన్నవాళ్లకు. ఈ వ్యత్యాసాలు తగ్గించగలిగింది కాంగ్రెస్ పార్టీ. ఏదైనా చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తుంది. సార్, అది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు కదా, కాంగ్రెస్ పార్టీ అసలు మనుగడ ఏ విధంగా ఉండబోతుంది ఆంధ్ర రాష్ట్రంలో, ఏమంటారు? చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకత మొదలైందే. బాగా గ్రామాల్లో బాగా వ్యతిరేకంగా ఉన్నారు. మరి జగన్ పైన విశ్వాసం లేదు ఈరోజు. కారణాలు ఆయన అడిగింది ఒకటే ఒక ఛాన్స్ ఇవ్వమన్నారు. మరి రాజశేఖర రెడ్డి కొడుకు అని ఇచ్చేశారు. ఆయన రెండో ఛాన్సుకి లేదు అవకాశం. కాంగ్రెస్ పార్టీ పట్ల కొంత సుముఖత ఉంది ప్రజల్లో, కొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. మీ పార్టీ పిసిసి చీఫ్ శర్మిలారెడ్డి కోసం ఏం చెప్తారు? ఆమెను గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదా. కారణం ఏంటంటే నా ఫ్రెండ్ కూతురు, నాకు కూడా ఒక కూతురు ఉంది కాబట్టి నేను ప్రస్తుతానికి ఏం మాట్లాడను. అంటే పర్సనల్గా మాట్లాడొద్దు. అంటే ప్రధానంగా ఇప్పుడు ఆపోజిట్ పార్టీ అంటే అధికారంలో లేనప్పుడు కంపల్సరీగా అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తారు. కానీ ఈవిడి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే క్రమంలోనే వెళ్తున్నారు. నిజంగా ఏమంటారు? ఏం చెప్పారు? అది అన్నా చెల్లెళ్ళ మధ్య ఉన్నటువంటి విషయాన్ని అది రాజకీయంగా మార్చాల్సిన పని లేదు. అవును, అది బహిర్గతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళ సోదరుడిని ప్రశ్నిస్తున్నారు. ఏ విధంగా చూసుకోవచ్చు? ఆమెను గురించి నేను మాట్లాడదలుచుకోలేదా. నేను చంద్రబాబు నాయుడు ఈరోజు కూర్చుంటే చంద్రబాబు నాయుడునే విమర్శించాను. వాళ్ళ అన్నను గురించి నేను విమర్శించలేదు. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రానికి డెవలప్మెంట్ ఉందంటారా? ఒదిగేది ఏమైనా ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ఏమీ ఉపయోగం లేదు. ఒట్టి మాటలు తప్పించి, గ్రాఫిక్స్ తప్పించి, అమరావతి కూడా నిర్మాణం అది కాదు. ఊరకే బిల్డింగులు 4 గట్టి ఆపేయాల్సి వస్తుంది. దాని చాలా ప్రమాదంలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 26 జిల్లాల్లో 20 జిల్లాల్లో అందరూ వ్యతిరేకంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు పైన. అంటే అమరావతి నీళ్ళల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అని చెప్పి మీరు విమర్శిస్తున్నారు కదా, ఏం చెప్తారు? నీళ్ళల్లోనే కడుతున్నాడు. మీరు పోయి అక్కడ పోయి మూరడు మట్టి తీస్తే చారడి నీళ్ళు వచ్చేస్తున్నాయి.
లాభం లేదు అక్కడ. అది కన్స్ట్రక్షన్కి మంచి సైట్ కాదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ విశాఖను రాజధాని చేస్తానని చెప్పడం అయితే జరిగింది. దానికి మీరు మద్దతు తెలుపుతారా? జగన్మోహన్ రెడ్డిని గురించి నేను మాట్లాడదలుచుకోలేదా? ఏమైనా మాట్లాడుకొని నాది పోయేది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉంటే మాట్లాడుండేవాడిని. అధికారంలో లేడు, ఆయన కష్టాల్లో ఆయన ఉన్నాడు, నేను మాట్లాడు. మరి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంగా ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చారు. బీజేపీ కోసం ఏం చెప్తారు? బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. 11 సంవత్సరాల్లో మోడీ చేసింది సున్నా. ఏ గ్రామానికి వెళ్ళినా ఏం చేసిందంటే ఏమీ లేదంటున్నారు. ఏదో పట్టుకొని వస్తున్నాడు, లక్ పైన పట్టుకొస్తున్నాడే కానీ మరి ఇందిరాగాంధీ, మరి మన్మోహన్ సింగ్ లాగా ఏమి మంచి పనులు ఏమి నాకు కనపడటం లేదు ఆయన దగ్గర. ఆ ప్రభుత్వం బాగాలేదు. ప్రజాస్వామ్యమే లేదు, పత్రికా స్వేచ్ఛే లేదు. స్వేచ్ఛ ఉంటే మరి వాళ్ళని ఏ విధంగా మీకు తెలుసు, జర్నలిజం బాగా ఫెయిల్ అవుతా ఉంది. కారణం ఆయన. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. కూటమి ప్రభుత్వం అలాగే బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకి దిగజారుతుంది. కంపల్సరీగా రానున్న రోజుల్లో మనుగడ అయితే ఉండదు కూటమికి అని చెప్పి కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి ఇద్దరు అనుబంధం, వాళ్ళు పర్సనల్, దాని గురించి మాట్లాడే ప్రసక్తి లేదు. నేను మాట్లాడుకోను, ఎందుకంటే నాకు ఇద్దరు కావాల్సిన వాళ్ళు. అలాగే నా స్నేహితుడు కూతురు అయిన షర్మిలారెడ్డి మా పీసీసీ చీఫ్. అలాగే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం అయితే మనుగడ ఉండదు, కంపల్సరీగా ఫెయిల్ అవుతుంది. చంద్రబాబు నాయుడు అమరావతి కట్టడాల్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. అనవసరంగా అక్కడ నీటిలలో అయితే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేయడం సరికాదని చెప్పి చింతమోహన్ అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.